మాత్రే నమః. మనం 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి తర్వాత భాగాన్ని తెలుసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఈ చిన్నప్పకి పట్టిన దెయ్యం పోవాలంటే ఆ ఊర్లో ఉన్న పూజారి శివమ్మ తన కడివిడు రక్తాన్ని అతని చేత తాగించాలి అని ఎప్పుడైతే ఆ భూత వైద్యుడు అడగగానే చిన్నప్ప నోటి ద్వారా ఆ రాక్షసి చెప్పిందో వెంటనే ఎవరు వెళ్ళి అడుగుతారు, రక్తాన్ని ఎవరు ఇస్తారు అని అనుకుంటే ఈ వృద్ధ దంపతులు తీసుకెళ్ళమని చెప్పారు కదా, మమ్మల్నే తీసుకెళ్ళి ఆవిడ దగ్గర కాళ్ళ మీద పడిండి మేము ఎలాగోలా బతిమాలుకుంటా అనగానే ఈ చిన్నప్ప తల్లిదండ్రుని ఈ గ్రామ ప్రజలందరూ తీసుకెళ్ళి ఊరికి దూరంగా ఉన్నది కదా పూజారి శివమ్మ, అక్కడ శివ కోవిల్లో ఆవిడ అమ్మవారి కోవిల్లో ఉంటుందన్నమాట. అప్పటికే ఆ పూజారి శివమ్మకి 50 ఏళ్ళు అయినా సరే పండు తమలపాకులు వంటి కోమలత్వం అన్నమాట. చక్కగా ఈ రాజకుమారులు సైతం ఆమెను చూసి అంత అందంగా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంత పెద్ద వయసులో కూడా ఆవిడ చిన్న వయసు యవ్వనంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అయితే అంతేకాదు అంటే ఈ ప్రాపంచిక విషయాలు కానీ ఏమీ ఆవిడకి అక్కర్లేదు. ఎంతసేపు ఆ జగన్మాతను ఆశ్రయించి ఆమెకు సేవలు చేయడము ఆవిడ మిగతా జీవితాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. అయితే వెళ్ళేటప్పటికీ శివమ్మ గారు గుడిని పరిసర ప్రాంతాలంతా తుడుచుకుంటూ అవన్నీ నీళ్ళు తెల్లవారుజామున లేచిపోతున్నమాట. ఆవిడ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని వీధి అక్కట్లో ఆవు పేడతో నీళ్లు జల్లి ముగ్గు పెట్టుకుని ఆ పూజా సామాగ్రి అంతా దగ్గరపరుచుకుని తను శుచి అయి శుభ్రంగా మడిగా శుచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగ నిరంతరం తన అమ్మవారి సేవలోనే తరిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ అలా చేసుకుని వీధి గుమ్మెద ఉడుస్తుంటే ఇంతలో వీధిలోని అలికిరి అవుతుంటుంది. బోల్డ్ మంది జనాలు గుంపులుగా వచ్చేస్తుంటే ఈవిడ ఆశ్చర్యంగా ఏంటి నాయనా ఏమైంది, ఇంతమంది ఎందుకు వచ్చారు అని అడిగితే చిన్నప్ప మామూలుగానే దాహం 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 అని పెద్ద నోరు పెట్టి అరుస్తుంటాడు. అయ్యలారా మా ఈ చిన్నప్ప తల్లిదండ్రులు అంటారు మమ్మల్ని తీసుకెళ్ళి ఆవిడ పాదాల మీద పడేయండి మేమేమో కోరుకుంటాంటే వెంటనే వీళ్ళు ఆ దంపతులు ఇద్దరిని వెళ్ళి శివం పాదాల మీద వేస్తారట. అయ్యో ఇదేమిటి ఈ పెద్దవాడు ఈ వృద్ధ దంపతులు నా పాదాల మీద ఎందుకు పడిస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఏళ్ళు అయిపోయి వాళ్ళు పెద్దవాళ్ళు పూజ్యులు అంటే అని శివమ్మ అసలు ఆవిడకి ఆశ్చర్యం ఏంటి అవుతుందో తెలియదు కదా. అమ్మ తల్లి రక్షించాలి, మాకు ఇప్పుడు పుత్రభిక్ష నువ్వు పెడితేనే ఉంది, లేకపోతే లేదు. 100 ఏళ్ళు నిండి కాటికి కాళ్ళు చాచుకున్న మాకు ఈ వయసులో ఈ పుత్ర శోకం అమ్మ, నువ్వు తప్ప మాకు ఇంకెవరు ఈ గండం నుంచి గట్టెక్కించలేరు అని ఈ వృద్ధ దంపతులు శవము పాదాలు పట్టుకుని విడవకుండా అలా మాట్లాడుతూనే ఉంటారట. అయ్యయ్యో ఇదేమిటి, నేను ఒక అనాథశ్రీని, నా వల్ల ఏమవుతుంది అయినా చిన్నప్పకి వచ్చిన ప్రమాదం ఏమిటి అని ఆ శివం అడిగితే ఈ భయంకరాచార్య ఉన్నాడు కదా ఆయన విషయం అంతా చెప్తాడన్నమాట. పురుష సంపర్కం ఎరుగని స్త్రీ రక్తాన్ని పిశాచం దాహంగా కోరిందమ్మా, అలా ఇచ్చినట్లయితే చిన్నప్పని పట్టుకుని వదిలిన దెయ్యం వెళ్ళిపోతుందట. అలాంటి పవిత్రమైన స్త్రీ నువ్వు తప్ప ఇంకెవరూ లేరని చిన్నప్పకి పట్టిన ఆ దెయ్యమే చెప్పింది అన్నాడు. చిన్నప్ప తన యథాప్రకంగా దాహం 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 అరుస్తూనే ఉన్నాడు. అయ్యో అదేంటి నాయన, అదేం భాగ్యం, రేపు ఇవాళ కాట్లో పెట్టినప్పుడు ఈ శరీరము రక్తము ఏమవుతాయి నాయన, పంచభూతాలు నిర్మించబడివి తిరిగి ఆ పంచభూతాలనే చేరుతున్నాయి కదా, వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కదా. ఇప్పుడు నా రక్తం అంతకంటే మంచి కార్యానికి వినియోగించబడుతుందంటే కాదంటానా, అయితే నా రక్తం ఎంత తీయాలి ఎలా తీయాలని పాపం శివమ్మ అడిగిందిట. ఇదిగో తల్లి, ఈ కడవతో చాలు, శరీరంలో ఏ భాగంలోనైనా పెద్ద గాయం చేసుకుంటే ఆ గాయం నుంచి వచ్చిన రక్తాన్ని ఈ కుండలో పట్టుకోవాలి అని భయంకరాచారి ఒక కుండ తెచ్చి ఆ కత్తి కుండ ఒకటి ఆమె చేతికిస్తే వెంటనే కత్తిని నాకు ఇచ్చి కడవ మీరు పట్టుకోండి ఆ శివమ్మ సందేహించకుండా తను ఏం చేసిందంట, ఓ జగన్మాత, మానవ సేవే నీ సేవ, ఒక్కటి చిన్నప్పును సేవించడమే నిన్ను సేవించడం, అంటే ఈ చిన్నప్పకి నేను సేవించడమే నిన్ను సేవించడం భావిస్తున్నాను. అతని ప్రాణరక్షణే నా రక్తం కావాలట, నా చేత అందుకు అవసరమైన రక్తాన్ని దానం చేయించు తల్లి అని వెంటనే ఆ జగన్మాతకి నమస్కరించుకుని కత్తితోనేమో తన కంఠానికి ఒక పోటు పొడుచుకుందట. ఆ భాగాన్ని వెంటనే కిందన కడవ పట్టుకుని ఈ భయంకరాచారి పట్టుకున్నట్ట. అందుండి ధారాపాతంగా ప్రవహించిన రక్తంతో 1 నిమిషంలో మొత్తం కడవంతా నిండిపోయిందట. కడవ నిండిన తర్వాత అదేం ఆశ్చర్యము, రక్త ప్రవాహం కూడా దాని అంతటా అదే
తగ్గిపోయింది. కత్తిపోటు ఉన్న ఆనవాళ్ళైనా కనిపించలేదట. అంటే అంత మహత్యం కలది ఆవిడ. జగన్మాతని అంతలాగా కొలుస్తూ నిరంతరం ఆవిడనే సేవిస్తూ తనకు స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసింది. దానికి తగిన ఫలితము ఆ జగన్మాతే నిరూపించిందన్నమాట. ఆ శివ మహత్తును అర్థం చేసుకోలేక అందరూ కూడా ఆశ్చర్యమైపోయారు. శివమ్మ చిరునవ్వుతో భయంకరాచార్య చేతిలోని రక్తభాండం అందుకుని, చిన్నప్పని ఆవహించిన భూతమా, ఇదిగో నువ్వు కోరిన రక్తం కడుపు నిండా తాగి దాహం తీర్చుకుని పో, ఇక మా చిన్నప్పను హింస పెట్టకు అంటూ ఈ చిన్నప్ప నోటికి అందించిందిట. అందరూ ఆశ్చర్యపడాడు. చిన్నప్ప ఆ కొండలోని రక్తం అంతటినీ ఒక్క నిమిషంలో తాగిసేట. తల్లి, ఇప్పటికి 100 సంవత్సరాల నుంచి నేను ఈ దాహంతో బాధపడుతున్నాను. ఈనాటికి నా దాహం తీర్చగలిగిన మహాతల్లివి నువ్వు కనిపించావు. నీకు 10,000 నమస్కారం. లేక నేను వెళ్ళిపోతున్నాను అని చిన్నప్ప నోటి నుండి వచ్చాయట. చిన్నప్ప చూపు, ముఖము, లక్షణాలు వెంటనే మారిపోయాయి. అతను మామూలు చిన్నప్ప అయిపోయాడు అన్నమాట. అంతమంది జనంలో కూడా తానున్న చూసి కంగారు పడుతూ, ఏది నేనెందుకు ఇక్కడ ఉన్నాను, నా చింతకాయ మూట ఏది అని వెతకడం మొదలుపెట్టేట. నీ చింతకాయ పాడుగాను, దానివల్లే ఇంత కొంప మునిగింది. శివమ్మకు మొక్కు, ఇంటికి వెళ్ళి నడుద్దాం అని అక్కడ వాళ్ళందరూ అంటే, పాపం చిన్నప్ప ఏం చేయాలో వాడికి తెలియలేదు. తల్లిదండ్రులే కాక గ్రామస్తులు అందరూ కూడా శివమ్మను ఒక దేవతగా ఎంచి మొక్కారట. అందుకే మనకి చీకటి పడితే అడవుల్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళకండి, ఆ చెట్లంట వెళ్ళకండి అని ఇప్పటికీ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్కళ్ళు పొలిమేర దాటకండిరా, ఆ సంధ్య వేళలో వెళ్ళకండి అని. పెద్దల మాట చద్దిమూట కదా, ఎందుకు చెప్తారనేది మన పిల్లలు మనము తెలుసుకుంటే మంచిదన్నమాట. ఇప్పటికీ కూడా చిన్న చిన్న గాలి దిష్టి తగిలేసిందిరా, గాలి పీడ ఏమిటుంటూ అలా మాట్లాడుతున్నారు అని అంటే కొన్ని అదృశ్యమైన ఇవి ఉంటాయన్నమాట. అలాగా మన చిన్నప్పుడు కూడా అది పట్టింది. దాన్నేమో మన పూజారి శివమ్మ తన తలక త్యాగంతో, తన రక్తదానంతో ఆ పిశాచమో దానికి విముక్తిని పొందించి చిన్నప్పని మామూలు మనిషి చేస్తే, పాపం చిన్నప్ప అందరితోని మామూలుగా అంటే ఏంటి నేను ఇక్కడున్నాను అని అంటే వీళ్ళందరూ చెప్తారన్నమాట. తల్లిదండ్రులు చూసుకుని చిన్నప్ప చాలా ఆశ్చర్యం వేసింటే, నీకు ఇలా అయింది, నువ్వు చింత చెట్టు ఎక్కావు, అక్కడి నుంచి పడిపోయావు, నిన్ను ఒక రాక్షసేమో ఆవహించింది, రక్తం అంటే పాపం మన పూజారి శివమ్మ గారు ఇచ్చారు. అంత మహా ఈ శివభక్త అమ్మవారి భక్తురాలు ఆవిడే నీకు ప్రాణదానం చేసింది, వెళ్ళి మొక్కంటే వెంటనే చిన్నప్ప ఆవిడకి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు తీసుకుని ఆ జగన్మాతకు మొక్కుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసారన్నమాట. అప్పటి నుంచి ఆ గ్రామస్తుల దృష్టిలో శివమ్మ వాళ్ళకి ఒక దేవతగా అయిపోయిందన్నమాట పూజారి శివమ్మ. ఏది చిన్నదొచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగడం, ఎవరి సందేహాలు వచ్చినా ఈ అంటే ఒక దేవత కన్నా ఎక్కువగా చూసుకుని వాళ్ళు భావించుకుంటున్నారన్నమాట. అప్పుడు ఇది చెప్తుందన్నమాట, రాజకుమారి విన్నావు కదా, ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించిన పుణ్యం ఇంతింత అని చెప్పడం ఎవరికి శక్యం కాదు. ఆ పుణ్యంలో సగం నాకు దారపోస్తే భైరాగుతో కలిసి నేను చేసిన పాపాలన్నీ వదిలిపోతాయి. నేను ఈ పిశాచ రూపాన్ని వదిలి తిరిగి నా బ్రాహ్మణత్వాన్ని నేను పొందగలుగుతాను. ఇది నువ్వు ఇప్పుడు నాకు చేయవలసిన ఉపకారం ఏమిటంటావు అని తాటి చెట్టు మొగ్గులో ఉన్న పిశాచము విజయకుమారికి ఈ కథ అంతా అడిగి, అక్కడ శివమ్మ ఉన్నది, ఆ శివమ్మ ఈ చిన్నప్పకి రక్తదానం చేసింది కదా, అందులో సగాన్ని నాకు దారం పోస్తే నాకు ఈ పిశాచ రూపం పోయి నేను బ్రాహ్మణుని అయిపోయి చక్కగా నేను నా కార్యక్రమాలు చేసుకుంటాను, నువ్వు ఈ పని నాకు చేసి పెట్టాలి అని చెప్పి. అప్పుడు విజయకుమార్ కొంచెం ఆలోచించి, అయ్యయ్యో ఇదెక్కడ న్యాయం, ఇదేమి ధర్మం, ఎవరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని యజ్ఞాలు యాగాలు పుణ్యాలు చేసినా పుణ్యం సంపాదించడానికి కదా, అంతటే మహా కష్టంతో సంపాదించుకునే పుణ్యఫలాన్ని వేరొకరికి దారిపోయడమా, అందులోనూ నేను దానికి సిఫార్సు చేయడమా, ఇది జరిగే పనేనా అన్నాడు. అంత చేతగాని వాడివైతే ముందెందుకు వాగ్దానం చేశావు? చేసిన మాట నిజం, కష్టపడి చేసిన మాట నిజం, కష్టపడి సంపాదించుకున్న ఒకరి పుణ్యాన్ని ఇంకొకరికి ధారపోయమని నేను కోరడంలో న్యాయం ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి జరుగుతుందా అని అడుగుతాడు. అదంతా నాకు తెలియదు, నువ్వు సాయం చేస్తావని నాకు మాట ఇచ్చావు, ఆ పూజారి శివమ్మ పాదాల మీద పడి మొక్కుతావు, ప్రార్థిస్తావు, ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించుకున్న పుణ్యంలో సగం నాకు ధారపోయడం జరగాలి. అప్పుడే నేను ఈ పిశాచ రూపాన్ని వదిలి నా బ్రాహ్మణ రూపాన్ని పొందుతాను. అంతవరకు నువ్వు ఇక్కడి నుంచి అడుగు కదపలేవు, నువ్వు ఇక్కడే నేను ఇక్కడే అని భూతం ఖచ్చితంగా చెప్పేస్తుందన్నమాట.
విజయకుమారుడు ఈ ఈ రాక్షసి చెప్పింది, భూతం చెప్పింది అవునా కాదా అని కాలు తీస్తాడు, కానీ తీయలేకపోతాడు. ముందు అడుగు వేద్దాం అనుకుంటాడు, కానీ వేయలేకపోతాడు. నిజంగానే అతను 2 కాళ్ళు భూమికి అంటుకుపోయామాట, కదలలేదు. ఏమిటనుకున్నావు, నా ముందర మాట తప్పిన వాళ్ళ గతి కూడా ఇంతే అయ్యింది. నువ్వు సాహసవంతుడివి, నా కార్యాన్ని నెరవేరుస్తావు, నా శాప విమోచన చేస్తావని నిన్ను ఇంకా నేను క్షమిస్తున్నాను. అయ్యయ్యో, అలా అయితే నేను శివమ్మ దగ్గరికి ఎలా వెళ్తాను, నీ కార్యాన్ని ఎలా సాధించగలుగుతాను, నా కాళ్ళు 2 అంటికిపోయాయి, రావటం లేదు కదా అంటాడు. ఓ అలాగా, నువ్వు నా పని మీద వెళ్తే నిరాటంగా వెళ్ళగలవు, సరే ఆ పని మీద వెళతాను అంటే, నాతో ఇలా చెప్పి మోసం చేసి మరో పని మీద వెళ్ళావంటే ఇంకా పెద్ద ప్రమాదానికి గురైపోతాను నువ్వు. నేనే అంత నీచుండు కాను, నీ పని మీదే వెళతాను, సాధిస్తాను అని విజయకుమారుడు చెప్పగానే అతని కాళ్ళు వాటంతట అవే కదిలాయన్నమాట. పరశురాంపురానికి ఎటు వెళ్ళాలో చెప్పు అని ఆ భూతాన్ని అడిగి తెలుసుకుంటాడు. విజయకుమారుడు ఆ పల్లె మార్గాన్ని అనుసరించి బయలుదేరి వెళ్తాడనమాట. అంటే పూజారి శివమ్మ ఎక్కడున్నదో తన ఆ పల్లెలు శివరాంపల్లికి వెళ్ళడానికి బయలుదేరతాడనమాట. అయితే పూజారి శివమ్మకి అప్పటికి 5-10 తక్కువగా, అంటే 100 ఏళ్ళు నిండి ఉంటాయి. అంటే తను చెప్పింది వేరు, ఇప్పుడు ఆ పూజారి శివమ్మ అంత ఏజ్ వచ్చేసిందన్నమాట. అయితే ఆ వయసులో కూడా ఆమె ప్రతి దినము కూడా తెల్లవారుజాము లేవడము, ఆలయ ప్రాంగణం అంతా తుడిచి శుభ్రం చేసి కళ్ళాపు చల్లి పిండితో రకరకాలైన ముగ్గులు పెట్టి, తర్వాత ఆ అమ్మవారికి చెప్పాం కదా, అమ్మవారి తలకాల ఆ సామాన్లన్నీ తుడుచుకొని తోముకొని మిగతా పువ్వులన్నీ అమ్మవారికి కావాల్సినవన్నీ కోసి అమ్మవారికి ఏమో చక్కటి దండలు గుచ్చి అమ్మవారికి మంచి తను శుభ్రంగా తల స్నానం చేసి శుచిగా అమ్మవారికి రకరకాలైన పిండి వంటలన్నీ తనే స్వయంగా చేసి అమ్మవారికి చక్కగా పూజ చేసి నిరంతరం అమ్మవారి తాలూకా ధ్యానంలోనే అమ్మవారి సేవలోనే తరిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆ రోజు కూడా తెల్లవారుజామున లేచి చీపురు పట్టుకుని నీళ్ళు, మనం వెళ్తాం కదా, చీపురు నీళ్ళు పేడ నీళ్ళు చల్లి ముగ్గు వేయడానికి అన్నీ పట్టుకుని వీధిలోకి వెళితే ఈ పూజారి శివమ్మ తనకు అక్కడ ఒక వింత కనిపించిందన్నమాట. ఇదేమిటబ్బా, ఎవరిది పని, నాకంటే ముందుగా వచ్చి నేను నిత్యము చేసుకున్న పనులన్నీ ముగ్గులు కూడా ఎంత నేర్పుతో పెట్టారు, ఈ అవసరం ఎవరికి కలిగి ఉంటుంది, శ్రమపడి నా పనులను చేసి కష్టపడుతున్నారే, ఎవరై ఉంటారు, ఇటువంటి విచిత్రం ఇప్పటి వరకు జరగలేదే, నేను ముసలిదాన్ని చేసుకోవాలని ఊహించి ఉంటారా, అయితే మాత్రం నేను తిరిగి వారి రుణం ఎలా తీర్చుకోవద్దు, ఈ పని ఎవరు చేస్తున్నారు, తప్పకుండా వారిస్తాను చేయకూడదని అని తనలోనే తనే అనుకును మిగతా పనుల్లో పడిపోతుంది. అయితే మన్నాడు ఉదయం కూడా అలాగే మళ్ళీ తను లేచేటప్పటికి వీధంతా నీళ్ళు తుడిచేసి కళ్ళాపు జల్లి రకరకాలైన ముగ్గులు పెట్టి ఉంటుందన్నమాట. ఇదేంటి, ఎవరు నా పనులన్నీ ఎవరు చేసేస్తున్నారని చాలా బాధపడుతుందన్నమాట. వారెవరో నేను తెలిస్తే అభ్యంతరం చేస్తానని, నాకన్నా తెలియకుండా ముందే ఎవరో లేచిపోతున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు అని అలాగ 3 రోజులు 4 రోజులు అలాగే చేస్తుంటా. ఓ రోజు ఏం చేస్తుంది, తను అంటే ఒక రోజు పెట్టిన ముగ్గులు మరో రోజు పెట్టకుండా అంత రంగురంగుల వింత వింత ముగ్గులు పెడుతున్నారట. ఇంకా లాభం లేదు అని వేకుజామునే మామూలు కంటే ముందుగా లేచి ఆ పక్కనే ఉండి ఎవరు ఈ పని చేస్తున్నారు, ఈరోజు ఎలాగైనా నేను కనిపెడతాను అనుకుని ఆ రోజు నిశ్చయించుకుందిట. తను ముందుగానే నిద్రలేదు, అప్పటికే ఆ పని అంతా జరిగిపోతుందట. అలాగ మరో 4 రోజులు గడిచాయి. ఇంకా లాభం లేదు. ఒకనాడు పాపం అస్సలు నిద్రపోకుండా తెల్లవార్లు మేర్కొనే ఉందిట, కంటికి రెప్ప వాల్చకుండా అలా కనిపెట్టుకునే కూర్చుందన్నమాట ఈ మన శివమ్మ. అలా 9వ నాటి రాత్రి 12 గంటలకు తర్వాత విలువైన మంచి మంచి దుస్తులు ధరించి ఒక సుందరమైన రాజకుమారుడు చీపురు నీళ్లు పిండి అవన్నీ పట్టుకుని రోజులాగే అదంతా తుడిచేసి కల్లాపు పేడ నీళ్ళు జల్లి ముగ్గులు పెడుతున్నట్ల. వెంటనే తను ఒకసారి చూసింది కదా, భయ విభ్రాంతులు అయిపోయిన వెంటనే తలుపు తెచ్చుకుని ఇవతలకు వచ్చి రాజకుమారుడు చేతులు చీపురు పట్టుకున్నదట. అందుకని, అయ్యా ఇదేం పని, చూస్తే నువ్వెవరివో అఖండ భూమండలాన్ని వెళ్ళే రాజకుమారులో ఉన్నావు, ఇంత రాత్రి వేళ ఇలా కష్టపడి నేను చేయవలసిన ఈ ఊడిగ పనులన్నీ నువ్వు చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఇప్పటికి 9 రోజుల నుంచి చూస్తున్నాను నేను, ప్రతిరోజును కష్టపడి వాకిలంతా శుభ్రపరుస్తున్నావు, పురుషుడవే ఉండి స్త్రీ కంటే ఎక్కువగా నేర్పుతూ ఈ అంతా రకరకాల ముగ్గులు పెడుతున్నావు,
నువ్వు నిజ బల పరాక్రమాలతో శత్రు సైన్యాలని వాళ్ళని దునుమాడాలి కానీ కత్తి పట్టవలసిన చేతిలో చీపురు పట్టడానికి పడతావా? ఇదేం ధర్మమయ్యా? పామరులు తప్పులు దిద్ది పాపులకు శిక్షార్హాలు వాయవలసిన వేళ్లతో ఇంటి ముంగిట రంగవల్లులు అంటే ముగ్గులు పెడుతున్నావా? ఇదంతా తప్పు కాదా? నువ్వు ఒక రాజకుమారుడివై ఇలాంటి పనులు చేస్తావా? ఆడపనులన్నీ చేస్తావా అని తన పుత్రవాత్సల్యంతోనే మందలిస్తోందట ఈ శివమ్మ. చేస్తుంటే ఆ వెంటనే ఎప్పుడైతే ఆవిడ మాటలు విన్నాడో విజయకుమారుడు నమస్కరించి, అమ్మా తప్పులేదు, 100 ఏళ్ల వయసులో పురుష స్పర్శ ఎటువంటిదో తెలియని మహాపవిత్రులపై నిన్ను సేవించడంలో తరించడం కంటే ఇంకా నాకేముంటుందమ్మా? నా ఏ తప్పు లేదు. నీ సేవకు ఇతర మార్గం లభ్యం కాక నేను ఈ పద్ధతే ఎంచుకున్నాను. అంటే నా పని వల్ల నీ మనసుకి ఏమైనా కష్టాలతో క్షమించు అని తిరిగి రాజకుమారుడు మన విజయకుమారుడు అంటాడనమాట. అంటే వెంటనే ఆ పూజ శివమ్మ ఆయన తలక విధేయులకి మరింత ఆశ్చర్యపోయి అబురు పడిపోయింది. నాయన, నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి? ఈ పల్లెకు రావాల్సిన కారణం నీకెందుకు కలిగింది? నా గురించిన ఈ జిజ్ఞాస నీ మనసులో ఎందుకు పడింది? లోపలికి వచ్చి కూర్చుని అభ్యంతరం లేకపోతే మాతృ సమానురాలైన నాతో నీ వివరాలని చెప్పునైనా మీ అమ్మే అనుకో, మీ అమ్మతో చెప్పినట్టుగా నాకు చెప్పు. ఎందుకు ఇవన్నీ పనులు చేస్తున్నావు? నువ్వు ఎక్కడో రాజ్యంలో అంతఃపురంలో ఉండి రాజభోగాలు అనుభవించబడినవాడి ఈ అరణ్యంలో ఈ పల్లెటూరులో ఎందుకు ఇలా సేవలు చేస్తున్నావు? నా వల్ల నీకేమిటి పని నాయన? 9 రోజుల పాటు నీకు రుణపడి ఉండిపోయాను నాయన నువ్వు అని పాపం మాతృభావంతోనే తను విజయకుమార్ని అడిగిందిట. అయ్యో తల్లి, అభ్యంతరం ఎందుకు? నువ్వు మాతృ సమానురాలివే కాదు, దేవతా సమానురాలివి. నాకు నా వివరాలన్నీ నీకు చెప్పి నీ వల్ల ఒక సాయం ఉపేక్షిస్తున్నాను అన్నాడు నెమ్మదిగా. శివమ్మ కోరిన ప్రకారం ఆమెతో ఇంట్లో లోపలికి వెళ్ళాడు ఇంట్లోకి. అప్పుడు ఈ శివమాతను మర్యాదగా కూర్చోబెట్టిన తర్వాత, ఆ రాజకుమార, నీ రాక వల్ల నేను నా ఇల్లు కూడా పావనమయ్యా ఉంది. అయ్యయ్యో అది కాదు తల్లి, నీ వంటి పుణ్యశాలను దర్శనం వల్ల నా జన్మ ధన్యం అయిపోయింది తల్లి. ఇది ఇల్లుగాను దేవాలయంగాను కూడా ఉన్నదే. నువ్వు ఊహించిన నిజమేనాయన. అమ్మవారి దేవాలయం ఇది ఇక్కడ ఉన్నది. నేను ఆ దేవికి సేవలు చేసుకుంటూ ఈ చిన్న ఇంట్లో ఉంటాను. కాలం తీరిపోయింది. ఇక దేవి ఆజ్ఞ కోసమే కనిపెట్టుకుని ఉన్నాను. నేడో రేపో తెలీదు. నీ వివరాలు ఏవి చెప్తానన్నావు? ఏ దేశం నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు నాయనా అని అడిగింది. అమ్మా, మాది నాగపురము. నేను ఆ పట్టణానికి యువరాజును. మా తండ్రి గారి పేరు ఛత్రపాలుడు, మా తల్లి రమాదేవి. మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక పుత్రుని. మాది నాగపురము. వందలాది యోజన దూరంలోని కొండినపురం అనే ఒక మహాపట్నం ఉంది. ఆ పట్టణాన్ని కీర్తికాముడైన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి చింతామణి అనే ఒక సౌందర్యవతమైన కుమార్తె ఉంది. ఆమెని వివాహం చేసుకోవడానికి ఎంతోమంది రాజకుమారులు దేశాల నుంచి రావడము. ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకి ఏ రాజకుమారుడైతే జవాబు చెప్తాడో వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది. లేని వాళ్ళనేమో చంపేస్తుంటుంది. తన ఖడ్గంతో బలి చేసేస్తుంటుంది. అలాగే ఇప్పటికీ ఎంతమంది 1000 మంది రాజకుమారులు అయిపోయి ఉంటారమ్మా. అలాగ ప్రతిని పట్టింది. అలాగా ఖండించిన వారిలో నా పినతండ్రి కుమారుడు కూడా ఉన్నాడు, ఆనందకుమారు. నేను ఒక పట్టుదల ఒక దీక్షను పోయానమ్మా. ఆ రాజకుమారి చేత ఖండించబడి ఆమె వ్రతానికి ఆహుతమైన రాజకుమారులు 1000 మంది ఉన్నారమ్మా. ఈ హింసాకాండను నేను భరించలేకపోతున్నానవ్వా. అందరు రాజకుమారులు అంతమొందించి రాజవంశాలంతా నిర్మూలన చేయాలని కంకణం కట్టుకుంది ఆ చింతామణి. ఈ అత్యాచారాన్ని అరికట్టడానికే నేను పూనుకున్నాను. ఆ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికని ఆమె గర్వాన్ని అడిగించి ఈ హింసను మాన్పించాలనే దీక్ష నాది. ఆ దీక్షతో మన రాజ్యాన్ని తల్లిదండ్రులని కూడా వదిలి ఇప్పటికి సంవత్సరం అయిపోయిందమ్మా. అనేకమైన దేశాలు తిరిగాను. అనేక మంది మహానుభావులు దర్శనం చేసుకున్నాను. ఆ రాజకుమార్తె అడిగే 5 ప్రశ్నల్లో ఒకటికి మాత్రం ఇప్పటికి జవాబు తెలుసుకున్నానమ్మా. 2వ ప్రశ్నకు బదులు తెలుసుకోవడానికి మహానగరం చేరాను. మీ పల్లెకు ఒక 5 యోజనాల దూరంలో ఉంది ఈ మహానగరము. నీకు తెలిసే ఉంటుందమ్మా. నేను అనేక యోజనాలు సముద్ర ప్రయాణం చేసి అనేక కష్టాలకు గురి అయి ఎలాగైతేనే మహానగరం ఓడల దేవులో దిగి పట్టణంలోకి వెళ్ళిపోతూ ఉంటే మార్గంలో ఒక తాటితోపులో స్త్రీ ఆర్తనాదం వినిపించిందమ్మా.
ఏంటో అని చూడబోతే ఎంత నడిచినా తరగలేదు. ఇంకా ఇంకా నడిచినా ఆ రాత్రి సమయంలో భయంకరమైన మంటలు కనిపించాయి. ఆ మంటలు మాయమయ్యాయి. శ్రీ ఏడుపు వినిపించింది. నా వీపు మీద ఎవరో బలమైన చరుపు చరిచారమ్మా. వర నుంచి కత్తి దూసి నెమ్మదిగా చూడగా ఎవరూ కనిపించలేదు. ఆ తాటి చెట్టు మువ్వలో నుంచి ఒక ధ్వని వినిపించింది. తాను ఒక బ్రహ్మరాక్షని, నగరం వచ్చి కొత్త వాళ్ళని తను చేసినట్లుగానే వాళ్ళకి చేసి తినేస్తూ ఉంటున్నానని, పూర్వము తన కర్టక శాస్త్రైన బ్రాహ్మణ కుమారుడే ఉండి తాను పితృభక్తి వల్ల దైవత్వమును సంపాదించి ఒక బైరాగి మాంత్రిక శక్తి వల్ల అతనికి లొంగి అతనితో అనేకమైన పాపకార్యాలు చేయడం వల్ల అటువంటి పిశాచ రూపంలో ఉన్నాడని చెప్పాడు. మార్గస్సులను ఈ విధంగా హింసించడం పెట్టడం నీకు బలి చేసుకోవడం తప్పు కదా అంటే, నా వంటి వారి లోకంలో ఉండి నిష్ప్రయోజనం, ఏం చేస్తే నువ్వు ఇక్కడి నుంచి తొలగిపోతావు అని అడిగాను. నేను అడిగితే ఆ భూతం ఇలా చెప్పిందమ్మా, నువ్వు అసామాన్యుడువు, నా దెబ్బకు చావగా బతికున్నావు, నీ వల్లనే నాకు మేలు జరగవలసింది. ఇక్కడికి 5 యోజనల దూరంలో ఉన్న పరశురాంపల్లిలో పూజారి శివమ్మ రక్తదానం చేసి సంపాదించిన పుణ్యంలో నాకు సగభాగం దారపోసినట్లయితే నా పాపాలకు పరిహారం జరిగి నాకు ఈ పిశాచ రూపం తొలగిపోతుంది. నా బ్రాహ్మణ రూపం తిరిగి పొందుతాను. ఈ నగరం వదిలి వెళ్ళిపోతాను. ఇక మీద నేను ఎటువంటి హింస చెయ్యను అని చెప్పిందమ్మా. తర్వాత నేను ఆ భూతం చెప్పిన నీ రక్తదాన సమాచారం వివరాలన్నీ తెలుసుకున్నాను తల్లి. నీ దగ్గరికి బయలుదేరి వచ్చాను. కానీ విషయం చెప్పవచ్చున తలంపుతో రాత్రులు రావడము నువ్వు చూసిన విధంగా చేయడం జరిగిందమ్మా. అమ్మా అందుకేనమ్మా నేను వచ్చాను. 9 రోజులు నేను అలాగా నీ సేవ చేసుకుంటే నువ్వు అంతటి ఘనకార్యం చేసావు కదమ్మా. అంతటి పుణ్యాన్ని నేను ఎలా అడగగలనమ్మా నిన్ను అని ఇదంతా చెప్తాడు. చూద్దాం పూజారి శివమ్మ ఈ చిన్నంపకు చేసిన రక్తదానం చేసిన పుణ్యఫలాన్ని దారపోస్తుందా? ఆ పిశాచి విముక్తి పొందుతాడా? పొందకపోతే ఈ మహానగరాన్ని విజయకుమారుడు ఎలా వెళ్తాడు ఏంటి అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ చదివే విధానం, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ.